కాశ్మీర్‌లో ప్రజలకి భద్రత కల్పించాలి అన్నటువంటి దాంట్లో కాశ్మీర్‌కి వెళ్ళే పర్యాటకులకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారట. పనిలేని డాష్ డాషు ఏదో గొరికాడన్నటువంటి కోణంలో ఉంది ఇక్కడ. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. దాంట్లో సుప్రీం కోర్ట్‌కి ఏంటి సంబంధం? సుప్రీం కోర్ట్ ఏమన్నా పోలీసా? లేదు. సుప్రీం కోర్ట్ ఏమయ్యా మీరు అక్కడ పర్యాటకులకు రక్షణ కల్పించండి అంటే కల్పిస్తున్నామనే చెప్తుంది కదా! ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడు కల్పించలేదని ఏమన్నా చెప్తుందా ఏంటి? నిన్న ఇన్సిడెంట్ జరిగిన 20 నిమిషాల్లో అక్కడ సైన్యం ఉంది. ఆళ్ళు కిందకి పరిగెత్తుకుంటూ వస్తే కింద సైన్యం కనబడుతోంది. ప్రతి సందు సందుకి ఒక పోలీసు, ప్రతి సందు సందుకి ఒక సైన్యాన్ని పెట్టరు. ఆ ఏరియాలో సైన్యం ఉండటం వల్లే పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఆ రావడం వల్లే మిగతా వాళ్ళు కాపాడబడ్డారు. ఈళ్ళు పారిపోయారు అడవుల్లోకి. అదే సమయంలో ఆళ్ళని వెంటాడుతోంది సైన్యం. ఇంకొకటి ఒక నేరస్తుడు నేరం చేస్తున్నాడని తెలిస్తే పర్లేదులే చెయ్యి అని ఎవడన్నా చూస్తా ఊరుకుంటాడా? ఓ తీవ్రవాది కళ్ళెదురుగుండా కనబడుతుంటే ఎవడన్నా ఊరుకుంటాడా? ఫస్ట్ ఇక్కడ కావాల్సిందేంటి? ప్రజా చైతన్యం పరిచే మనం సుప్రీం కోర్టునైనా అడగాల్సింది లేదా ప్రభుత్వాలనైనా అడగాల్సింది ఏంటంటే, టెర్రరిస్ట్ అటాక్స్ అప్పుడు ఎలా స్పందించాలి? ఇది మనకి ఫైర్ డ్రిల్స్ అని ట్రైనింగ్ ఇస్తుంటారు. అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్స్‌కి సంబంధించి ఈ ఆక్టోపస్ లాంటోళ్ళు వాళ్ళ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. కాదు ప్రజలకి ట్రైనింగ్ ఇవ్వాలి. టెర్రరిస్టులప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి అన్నటువంటిది. అప్పుడు సరైంది. అలాగ గైడ్ చేయమని అడిగితే బాగుండేదేమో సుప్రీం కోర్ట్.